ఏపీజే అబ్దుల్ కలాం గారిని కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ గాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేముండదు. అసలు ఒకసారి వినండి ఈ వాట్సాప్ యూనివర్సిటీ గాడు ఏమంటున్నాడు. एपीजे अब्दुल कलाम को नंगा कर दिया जाता था यूएस में, समझे? यूएस में नंगा कर दिया जाता। విన్నారు కదా! అబ్దుల్ కలాం గారిని మనకి ఫారిన్ కంట్రీస్‌లో వచ్చేసరికి ఆయన్ని అగౌరవపరిచేవారు, బట్టలు విప్పి అగౌరవపరిచే వాళ్ళని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన యొక్క గొప్పతనం ఏందంటే, ఆయన ఒక మిసైల్ మ్యాన్ అనమాట. ఆయన ఏ దేశానికెళ్ళినా గాని ఆయనకి అంత మంచి గౌరవం అయితే దొరికేది. ఆయన నాసాలో జాబ్ వచ్చినప్పుడు కూడా ఆయన మన ఇండియా కోసం ఆ నాసా జాబ్‌ని వదులుకొని మన ఇండియా కోసం మిసైల్‌నయితే తయారు చేశాడు. ఆయన చేసిన పుణ్యం వల్లే ఈరోజు మన ఇండియా సేఫ్‌గా ఉందంటే దానికి కారణం ఏందంటే, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చేసిన పనులనమాట. ఆయన ఇంకా ఎన్నో బుక్స్ గాని, లేకపోతే ఎన్నో అవార్డులు పద్మశ్రీ గాని, లేకపోతే పద్మభూషణ్ అవార్డులు గాని, లేకపోతే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్కుని రాయటం గాని, ఇవన్నీ రాసి ఎంతో మన భారతదేశానికి ప్రతిభని గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇటువంటి వాళ్ళను కూడా మన అంధభక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైతే ఉండదు.